ప్రభుత్వ పాలన పట్ల ఎంత విజనరీగా ఉంటారో నేతల పనితీరుపైన అంతే స్ట్రిక్ట్గా ఉంటారు చంద్రబాబు. పార్టీ లక్ష్యాలను విస్మరించిన, క్రమశిక్షణ గాడి తప్పిన అస్సలు సహించరు. అందుకే నేతల పర్ఫార్మెన్స్పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు. కూటమి సర్కార్కు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఇంకాస్త దృష్టి పెంచారట. అక్కడక్కడ గీత దాటి వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులకు అక్షింతలు వేశారట. ఎంపీలతో జరిగిన మీటింగ్లో పార్టీ అంతర్గత విషయాలు, నేతల గ్రూప్ వారి వంటి అంశాలను ప్రస్తావించి కాస్త గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. పనిలో పనిగా కొందరు అధికారుల పనితీరుపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చంద్రబాబు. ఇంతకు చంద్రబాబు చేసిన సర్వే రిపోర్ట్లో ఏముంది? చంద్రబాబు ఆగ్రహానికి గురైన నేతలెవరు? వాచ్ దిస్. టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం. అధికారికంగా పార్లమెంటు వ్యూహాలపై చర్చ జరిగినప్పటికీ ఆఫ్ ది రికార్డ్ సంభాషణలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రజాప్రతినిధుల పనితీరు, నాయకులపై వస్తున్న ప్రజాభిప్రాయం వంటి అంశాలపై సీఎం చాలా స్పష్టంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. ఒక నియోజకవర్గంలో ఎంపీ ఒకదారి, ఎమ్మెల్యే మరోదారి అన్న పరిస్థితి కొనసాగితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంత మంచి కార్యక్రమాలు చేపట్టినా స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు కనిపిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని తీవ్రంగా హెచ్చరించారట చంద్రబాబు. సమావేశంలో ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. కొన్ని నియోజకవర్గాల్లో కొందరు ప్రజాప్రతినిధులపై ప్రజల్లో వ్యతిరేకత నమోదవుతోందని, ఆ నివేదికలు తన దృష్టికి వచ్చాయని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున అలాంటి నేతలను సరిదిద్దే ప్రయత్నం చేస్తామని, ప్రజలతో మరింత చేరువయ్యేలా మార్పులు తీసుకురావాలని సూచించారట. అయితే సర్వేల్లో ప్రతికూలత వచ్చినా దానిని సరిచేసుకునే ప్రయత్నం చేయకుండా అదే ధోరణి కొనసాగిస్తే మాత్రం పార్టీ కఠిన నిర్ణయాలకు వెనకాడదని సీఎం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకరి పనితీరు వల్ల మొత్తం పార్టీకి నష్టం జరిగే పరిస్థితిని అంగీకరించేది లేదని, ఒకరి తప్పు అందరినీ ముంచేలా ఉండకూడదు అనే భావనతో ఆయన వ్యాఖ్యలు చేసినట్టు సమావేశానికి హాజరైన వారు చెప్తున్నారు. అధికార యంత్రాంగం పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. కొందరు అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయటం లేదని తన దృష్టికి వచ్చిందని, అలాంటి అధికారుల్ని కూడా సరైన మార్గంలోకి తీసుకువస్తామని ఆయన చెప్పినట్టు తెలిసిందే. ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే దిశలో పనిచేస్తేనే ప్రభుత్వ ఫలితాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరుతాయని ఆయన అభిప్రాయపడినట్టు సమాచారం. ఈ సందర్భంగా తన రాజకీయ అనుభవాన్ని గుర్తు చేస్తూ 1999 ఉప ఎన్నికల ఉదాహరణను చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. పార్టీకి భారంగా మారిన కొందరు నాయకులను అప్పట్లో పక్కనబెట్టడం వల్లే పార్టీ విజయాన్ని సాధించగలిగిందని ఆయన గుర్తు చేసినట్టు సమాచారం. అవసరమైతే పార్టీ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడబోనన్న సంకేతాన్ని కూడా ఆయన ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎంతో సమావేశంలో కొందరు ఎంపీలు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ వేదికలపై చర్చించాల్సిన అంశాలను బయట బహిరంగంగా వ్యాఖ్యానించడం వల్ల కార్యకర్తల్లో అయోమయం ఏర్పడుతోందని ఒక ఎంపీ ప్రస్తావించినట్టు తెలిసిందే. ప్రభుత్వంపై లేదా పార్టీ నిర్ణయాలపై ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని అంతర్గత సమావేశాల్లోనే చెప్పాలని, మీడియా ముందు వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై స్పందించిన చంద్రబాబు ఎంతో సంయమనంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో విమర్శలు సహజమేనని, తనను కూడా విమర్శించేవారు ఉంటారని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడం మాత్రం ఎవరికీ మంచిది కాదని స్పష్టం చేసినట్టు తెలిసిందే. వ్యక్తిగత అసంతృప్తులు లేదా స్థానిక విభేదాలు పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించినట్టు సమాచారం. రాబోయే రోజుల్లో ప్రతి ఎంపీ, ఎమ్మెల్యే పనితీరును నిరంతరం సమీక్షించే వ్యవస్థ కొనసాగుతోందని కూడా చంద్రబాబు సంకేతాలు ఇచ్చారట. ప్రజల్లో స్పందన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, కార్యకర్తలతో అనుసంధానం, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి అంశాలను నిరంతరం పరిశీలిస్తామని ఆయన చెప్పినట్టు సమాచారం. కేవలం ఎన్నికల సమయంలో కాకుండా ప్రతిరోజు ప్రజల్లో ఉండే నాయకులకే పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
ఎంపీలతో జరిగిన భేటీలో చంద్రబాబు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పార్టీ అధికారంలో ఉందనే ధీమాతో కాకుండా ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపైన ఉందని ఆయన గుర్తు చేసినట్టు చెప్తున్నారు. క్యాడర్తో సమన్వయం, క్రమశిక్షణ, ప్రజల్లో మంచి పేరు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు ఈ 4 అంశాలే రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కీలకమని చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగే వ్యక్తిగత రాజకీయాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నాననే సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా పార్టీ నాయకత్వం మరోసారి స్పష్టంగా ఇచ్చినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చూడాలి మరి అధినేత హెచ్చరికలతోనైనా దారి తప్పిన లీడర్లు గాడిలో పడతారా లేక ఆగ్రహానికి గురవుతారా అనేది.